అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఏమేమి రెడీ పెట్టుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను. వ్రతం ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం పసుపు, కుంకుమ, అక్షంతలు, వక్కలు, గంధము, కొబ్బరికాయ, ఒక అగ్గిపెట్టె, తోరం కోసం ఒక రీల్ దారము, కుంకుమ అండి, గోపురంది, వస్త్రము, సాంబ్రాణి, వాయినం కోసం పసుపు కుంకుమ ప్యాకెట్లు, కంకణ దారము, మనం కలుషం పెట్టుకుంటాం కదా కలుషము. నేను కొబ్బరికాయ ఒక్కటే పెడతానండి కొట్టడానికి, ఇదిలో పెట్టాను. ఇది మంగళహారతి, ఇదిలో మంగళహారతానికి 2, తులసమ్మ దగ్గర ముట్టేయడానికి, మన ఇంట్లో దేవుడి గదిలో ముట్టేయడానికి, ఇది హారతికి, ఇవి అగరబత్తి పెట్టడానికి. ఇవన్నీ ఒకరోజు ముందు తోముకొని పెట్టుకోవాలి. 5 రకాల పండ్లు వాయినం వేయడానికి, అమ్మవారికి కూడా అగరబత్తులు, పూలు. అమ్మవారికి మల్లెపూలు తీసుకుంటే చాలా సువాసన గల పువ్వులు అంటే చాలా ఇష్టము, ఇవి కంపల్సరీ తీసుకోండి. తమలపాకులు కంపల్సరీ, గాజులు కూడా రెడ్ అండ్ గ్రీన్ తీసుకోవాలి. హారతి కోసం పచ్చకర్పూరము, ఇవి 2 పెద్ద దీపాలు. అమ్మవారికి వాయినం వేయడానికి మనం కొనుక్కున్న చీర మాత్రమే పెట్టాలి. 2 జాకెట్ పీసులు. వాయినం ఎలా వేయాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. తర్వాత రోజు అమ్మవారిని పూజ కోసం నేను ఇలా రెడీ చేసుకున్నాను. ముందుగా పసుపు వినాయకుని, గౌరమ్మని చేసుకొని వాటికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి వాయినం ఇచ్చి ఆ తర్వాత వ్రతకథ చదువుకున్నాను. ఆ తర్వాత ముత్తైదులను పిలిచి వాళ్ళకు కూడా వాయినం ఇచ్చుకున్నాను. అందులో 2 తమలపాకులు, ఒక అరటిపండు, గాజులు, పసుపు, కుంకుమ, ఒక కంకణ దారం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి లాస్ట్కి మన భర్త ఆశీస్సులు కూడా తీసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.